మనల్ని మయంపరుచుకునటానికి ప్రభు మనకు సహాయం చేస్తుంటున్నాడు. మరి ప్రభు ఈరోజు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం. సమృద్ధిగా ఇత్తువాడు సమృద్ధిగా పంట కోయును. సమృద్ధిగా ఇత్తువాడు సమృద్ధిగా పంట కోయును. కొంచెము ఇత్తువాడు కొంచెమే కోయును. కాబట్టి భూమి మీద నువ్వు బ్రతికున్న దినములలో నీవు సమృద్ధిగా పంట ఇత్తినట్లయితే సమృద్ధిగా పంట నీవు కోయుదువు. సమృద్ధిగా నువ్వు ఇత్తనములు ఇత్తబడాలి. అప్పుడు సమృద్ధిగా దేవుడు ఆ పంట కూడా విస్తారంగా ఇచ్చి నీ హృదయములో సనుగుతూ గొనుగుతూ బలవంతంగా ఏదైనా చేసినా లాభము లేదు. కానీ నీవు సంతోషముతో మహా ఉత్సాహముతో దేవుని కొరకు ఎత్తబడినది దేవుడు తిరగ నీకు ఇచ్చటానికి నిన్ను ప్రేమించి నువ్వు ఒక్కంతగా ఎత్తితే ఆయన రెండొంతులుగా నీకు ఈయటానికి ఇష్టపడుతున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, అనగా నువ్వు ఇత్తబడిది ఏమిటి? భూమి మీద భూ సంబంధమైన ఇత్తనములు ఇత్తినప్పుడును నువ్వు ఒక్కంత ఎత్తితే రెండొంతులు ఆయన ఇచ్చున్నాడు. మరి ఆత్మ సంబంధమైన ఇత్తనములు ఇత్తినప్పుడు అది నువ్వు ఒక్కంతకు ఇచ్చితే అది 30 60 100 ఫలించే ఆత్మ సంబంధమైన ఫలితం. ఆ పంట నువ్వు కోయటానికి నీ దేవుడు నీకు సమృద్ధిగా కృప చూపించేవాడు ఉంటున్నాడు. కృప చూపించే గొప్ప దేవుడు ఈరోజు అంటున్నాడు, ఏది కూడా ప్రభు కోసం మనము చేసేది ఆయనకు సమృద్ధిగా మనము తృప్తి కలిగిన బిడ్డలుగా ఉండి దేవునిలో పరిశుద్ధాత్మ అనే భాషలతో అగ్ని అభిషేకముతో కూడినట్టి మరి ప్రార్థన శక్తి కలిగి నువ్వు ఎప్పుడైతే తిప్పుతావో నీ కుటుంబంలో నూరంతలుగా దేవుని దీవెనలు దిగిరాబోచున్నాయి. నీ కన్నీటిని తుడుచటానికి నీ తండ్రి దగ్గరగా రాబోచున్నాడు. సమృద్ధిగా దేవుని సన్నిధిలో నువ్వు కనిపించాలి. నేను చూచుచున్న దేవుడు నువ్వు 4 గోడల మధ్య నువ్వు రోదన యాదన బాధనతో అనేక కష్టములలో ఆత్మ ఫలము లేదు ప్రభువా, పరిశుద్ధాత్మ లేదు దేవా, ఎన్నో సంవత్సరాల నుంచి నేను నీ సన్నిధిలో నా హృదయం అనే భూమిలో నేను హృదయాన్ని నేను దున్ని దేవుని నామను మయంపరచుకోవాలని ఇత్తనములు ఎత్తుతున్నాను, కానీ ఫలించలేదు. కారణం ఏంటంటే సమృద్ధిగా దేవుని సన్నిధిలో ఇత్తనములు ఇత్తబడాలి. ఇత్తబడినప్పుడే యేసునామములో నిన్ను ఆయన జ్ఞాపం చేసుకుంటున్నాడు. నీ మనవి నీ తండ్రి దగ్గరికి వెళ్ళాలి. తండ్రి చెవి పెట్టే ఆ మాటలు వినాలి. ఆయనే నిన్ను